సుహాస్ అన్నది 'ఓబామా అయ్యోరామా' సినిమా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం జరిగింది. చాలామంది మంచు మనోజ్ గారు అలా చాలామంది సుహాస్ గారినైతే మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. నేను ఇలా కష్టపడొచ్చి పైకొచ్చానని ఎప్పుడూ డప్పు కొట్టుకోలేదు అని చెప్పడం అయితే జరిగింది. కానీ సుహాస్ అన్న ఎంత కష్టపడొచ్చారో మనందరికీ తెలుసు. చాలామంది ఏంటి అలా ఉన్నావు అది 'ఆలీ' గారు కూడా చెప్పారు. అందరికీ తెలిసే ఉండిద్ది. కానీ ఆ కష్టాన్నంతా దాటుకొని కమెడియన్‌గా చేస్తూ హీరోగా వచ్చి ఇప్పుడు వరుసగా సినిమాలతో మంచి విజయం సాధిస్తున్నారంటే సుహాస్ అన్న చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే 'కలర్ ఫోటో' సినిమాతో చాలా గుర్తింపు వచ్చింది. అది ఓటీటీకి రిలీజ్ చేయడం చాలా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. అది లాక్‌డౌన్ టైం కావడంతో వాళ్ళకి చాలా ప్లస్ అయింది. అలాగే సుహాస్ అన్న ఇంకా మంచి సినిమాలు చేయాలని మనం కోరుకుందాం. అలా ఈ హీరోయిన్ గూడా 'జో' మూవీ మనందరం చూసే ఉంటాం. ఎంత పెద్ద హిట్ అయిందో లవ్ స్టోరీ. అయితే దాంట్లో చేసిన హీరోయినే ఇప్పుడు 'ఓబామా అయ్యోరామా' సుహాస్ గారితో పాటు చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం నిజంగానే చెప్పాలి. మంచు మనోజ్ అన్న చెప్పింది 100% కరెక్ట్. నేను కష్టపడి పైకొచ్చాను. నేను సోలోగా పైకొచ్చాను. ఇలా ఎప్పుడూ చెప్పుకోలేదు. తన సినిమాతో తను ఏంటో చూపించాడు. నాకు అన్నిటికన్నా బాగా ఇష్టమైన సినిమా ఏది అంటే సుహాస్ గారిది 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. అదొక్క సినిమా మాత్రం నాకెందుకో బాగా కనెక్ట్ అయిపోయింది సుహాస్ అన్నది. చాలా ఎమోషనల్ గూడా అయ్యాను ఆ సినిమా చూస్తా. చాలా అంటే చాలా బావుండిద్ది. అలాగే సుహాస్ గారి సినిమాలో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.